రాణి పిచ్చుక బిడ్డ కనిపించలేదు. ఆ తర్వాత సోను పావురం ఒక అడవికి చేరుకుంది. అక్కడ తను షేర్ఖాన్ పక్కన అలాంటి పిచ్చుక పిల్లని చూసింది. రాజా షేర్ఖాన్కి వందనాలు. ముందు నువ్వెవరో చెప్పు, అలాగే నా అడవిలో ఏం చేస్తున్నావు? షేర్ఖాన్, నిజానికి మీ పక్కన ఉన్న ఈ బిడ్డ తను మా అడవిలో ఉన్న రాణి పిచ్చుక యొక్క బిడ్డ. నువ్వు వచ్చి మంచి పని చేశావు. నేను తన గురించి చాలా కంగారు పడుతున్నాను. పాపం ఎవరి బిడ్డో వాళ్ళ తల్లి ఎంతో కంగారు పడుతూ ఉంటుంది. నాన్న, ఇప్పుడు నువ్వు నాతో పద. నువ్వు ఎవ్వరు, నువ్వు ఏం చేయాలి అన్న విషయాన్ని నేను అడవికి వెళ్ళాక చెప్తాను. సరే బిడ్డా, వెళ్ళు. మీ అడవికి వెళ్ళి మీ అమ్మని కలుసుకో. ఆ బిడ్డ సంతోషంగా సోను పావురంతో కలిసి అడవికి వచ్చింది. కవల పిల్లలు రెండూ ఒకదానినొకటి చూసుకుని చాలా సంతోషించాయి. కోతి మామ, మా అమ్మ ఎక్కడుంది? నాన్న, నేను జరిగిందంతా నీకు చెప్తాను. కాసేపట్లో మోంటూ కోతి ఇంకో పిల్లకు కూడా జరిగిందంతా చెప్పేసింది. అది విని తనకి చాలా కోపం వచ్చింది. ఆ ఇద్దరి దుష్ట పక్షుల్ని మేము ఇద్దరు అన్నదమ్ములు కలిసి అంతం చేస్తాము. పదన్నయ్యా. ఇంకా అన్నీ ఆ రెండు అన్నదమ్ములతో కలిసి కోట వైపుకి బయలుదేరాయి.